మీకు తెలుసా, సింహాచలంలో స్వామిని ఏడాది పొడవునా ఎందుకు చందనంతో కప్పి ఉంచుతారో? సింహాచలంలో వెలిసిన స్వామి వరాహ లక్ష్మీ నరసింహుడు. ఆయన నరసింహ అవతారం చాలా ఉగ్రంగా ఉంటుంది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూడా స్వామి ఉగ్రత తగ్గలేదు. ఆ ఉగ్రత వల్ల లోకమంతా కంపించింది. అప్పుడు దేవతలందరూ కలిసి స్వామిని ప్రార్థించారు. ఆయన ఉగ్రతను శాంతింపజేయడానికి చందన లేపనం చేయాలని నిర్ణయించారు. చందనం రాసిన వెంటనే స్వామి శాంతి స్వరూపంలోకి మారారు. అప్పటి నుంచి స్వామిని ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంచే సాంప్రదాయం మొదలైంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ రోజున ఆ చందనాన్ని తొలగిస్తారు. ఆ రోజే స్వామి తన అసలైన నరసింహ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దీనినే చందనోత్సవం అంటారు. ఆ ఒక్క దర్శనం జన్మల పుణ్యం అంటారు భక్తులు. అసలు నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఎందుకు సంహరించాలనుకున్నారు? టు బి కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 2.